సో సజ్జ అటుకులతో అయితే మ్యూజ్లీ అండి. సో 2 రకాలుగా చూపించాను. సో దీన్ని 3 రకాలుగా ఎలా వాడుకోవచ్చో కూడా చెప్పాను. తప్పకుండా చూడండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, కార్న్ఫ్లేక్స్, చాకోస్ అని పిల్లలకి చాలా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, రకరకాల నంబర్స్, CN 650 అని, INS 170 అని ఏవేవో మనకు తెలియని పేర్లని చాలా ఉంటాయండి. ఫ్రంట్ ప్యాకేజింగ్ ఏమో హెల్దీ అని రాస్తారు, వెనకాల బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ చూస్తే మాత్రం ఒక రామకోటిలాగా ఇంత ఉంటుందండి లిస్టు. అసలు మనకి ఎటువంటి పరిస్థితుల్లో అలాంటివి అయితే మంచిది కాదండి. ఈజీగా 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఇంట్లో చేసుకోవడం మనకు చాలా చాలా మంచిదండి. సో ఒక్కసారి ఈ అటుకులతో సజ్జపిండి అటుకుల మ్యూజ్లీని ఇలా ట్రై చేయండి. సో దాన్ని 2 రకాలుగా, దాన్ని ఎలా పాయసం లాగా కన్వర్ట్ చేయొచ్చో కూడా నేను చెప్పాను అనమాట, ఇన్స్టెంట్గా ఎలా చేసేయచ్చని. సో తప్పకుండా చూడండి, చూసి ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. ఇక్కడైతే నేను వాటర్లో బెల్లం మరిగించేసాను, టైం వేస్ట్ అవ్వకుండా. మన స్వీట్నెస్కి తగినట్టు వేసుకోవచ్చండి. సో ఇక్కడ 1 కప్పు అటుకులు తీసుకున్నాను, ఒక 3-4 స్పూన్స్ సజ్జపిండి, ఒక 3 స్పూన్స్ వీట్ బ్రాన్ పౌడర్ అండి, అంటే గోధుమ తౌడు అని కూడా అనొచ్చు. ఫ్లాక్స్ సీడ్స్, రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ ఆప్షనల్ అండి. ఇక్కడ బెల్లం తీసుకున్నాను, ఆల్రెడీ బెల్లం వాటర్లో వేసి కరిగించాను, మీకు చూపించడానికి పెట్టాను ఇంగ్రీడియంట్స్. ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకున్నానండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడ వాటర్ మరుగుతూ ఉంది కదా, ఇక్కడ మరుగుతున్న వాటర్లో ఇక్కడ మనం తీసుకున్న కప్పు అటుకులు అయితే వేసేస్తున్నానండి. సో వాటితో పాటు మనకు కావాల్సినంత మిల్క్ అన్నమాట. మనము థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ని బట్టి మిల్క్ అనేది వేసుకోవచ్చండి. ఈ మిల్క్ చూసారు కదా. సో ఇక్కడ అటుకులు వేసేసానండి. మరుగుతున్న జాగరీ వాటర్లో నేను అటుకులు అయితే వేసేసాను. సో ఇక్కడ చూసారు కదా, మనం తీసుకున్న సజ్జపిండిని అలాగే వేస్తే ఉండలు ఉండలుగా అయిపోతుంది. కాబట్టి సజ్జపిండిని నేను ఇక్కడ వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకున్నానండి. వాటర్లో ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటే మనకు ఉండలు లేకుండా చక్కగా వస్తుంది అన్నమాట, క్రీమీగా ఉంటుంది. లేకపోతే అక్కడక్కడ ఉండలు ఉంటాయండి. సో ఇలా చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ అటుకులు వాటర్లో ఇది షుగర్ అంటుంది, సారీ అండి, జాగరీ వాటర్లో వేసాను కదా, ఇక్కడ మరుగుతున్నాయి. నేను ఇక్కడ వీట్ బ్రాన్ కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. వీట్ బ్రాన్ చాలా మంచిదండి హెల్త్కి, గోధుమ తౌడు అంటారు. మీ దగ్గర ఓట్ బ్రాన్ ఉన్న, రైస్ బ్రాన్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. మంచి బి విటమిన్స్ ఉంటాయి, హై ఫైబరు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. సో ఎంతో ఖర్చు పెట్టి బయట ప్యాకేజ్డ్ మ్యూజ్లీస్ అని, కార్న్ఫ్లేక్స్ అని, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్, రకరకాల ప్రిజర్వేటివ్స్ ఉన్న ప్యాకేజ్డ్ వాటిని, బ్రేక్ఫాస్ట్ ప్యాకేజ్డ్ వాటిని తీసుకోవడం కన్నా మనం ఇంట్లో ఇలా హెల్దీగా 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవడం చాలా మంచిదండి మనకు. సో అటుకులు వేసేసాము. ఇంకా ఈ సజ్జపిండితో మనము వాటర్లో కలిపి ఒక మిక్స్చర్ని రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా స్లోగా వేయాలన్నమాట. స్లోగా వేసి కలుపుతుండాలి, లేకపోతే ఉండలు అనేవి వస్తాయి. ఇది ముందు రోజు నైట్ కూడా మనము రెడీ చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హడావిడి లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి. చాలామంది సజ్జపిండి దోశలు, సజ్జపిండి బూరెలు అలా చేస్తుంటారు బెల్లంతో, చాలా బాగుంటాయి అవి కూడా. సో మనకు డీప్ ఫ్రైడ్ వర్షన్ కాకుండా ఇలా మార్నింగ్స్ హెల్దీగా
ఆ ప్యాకేజ్డ్ మ్యూజ్లీలు కాన్ఫ్లెక్స్లు కాకుండా పిల్లలకి ఇలా ఇవ్వడం మనందరికీ చాలా మంచిదండి. సో ఇక్కడైతే నేను మిల్క్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. అటుకులు కాసేపటికి బాగా పీల్ చేసుకొని కొంచెం థిక్నెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మన డిష్కి. సో దీనిలో మనం అన్నీ 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడామండి. ఎక్కడ ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఏమీ లేవన్నమాట. సో పిల్లలకి చాకోస్ అని కూడా బయట రకరకాల ఫ్లేవర్స్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని, చాకోస్ అని బయట కార్న్ఫ్లేక్స్లు రకరకాలు దొరుకుతుంటాయండి. వాటిల్లో 100% కోకో ఏం వాళ్ళు వాడరు. కోకో చాలా కాస్ట్లీ కదండి. సో ఒక 5%, 10% కోకో వాడి మిగతా అంతా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. ఆర్టిఫిషియల్ కోకో ఫ్లేవర్ రావడానికి తీసుకొస్తారు, దాంట్లో వేస్తారనమాట. సో అటువంటివన్నీ పిల్లలకి ఇవ్వకుండా న్యాచురల్గా మనమే ఇంట్లో అన్నీ రెడీ చేసుకోవడం బెటర్ అండి. సో దీన్ని కాస్త మరగనిద్దాము. ఇది కాసేపటికి థిక్ అవుతుందండి. సో ఇక్కడ ఇప్పుడు కొంచెం జారుగా అనిపిస్తున్న కాసేపటికి అటుకులంతా పీల్ చేసుకొని బాగా థిక్ అయిపోతుంది అన్నమాట. సో మీరందరూ ఇలా హెల్తీగా చేసుకొని బయట కార్న్ఫ్లేక్స్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇలా సర్వ్ చేసే ముందు కాస్త రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్, కాస్త నట్స్ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దీనిలో మీకు కావాలంటే కిష్మిష్ కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. సో కావాలనుకుంటే అడిషనల్గా ఇంకొంచెం స్వీట్నెస్కి అడిషనల్గా కొంచెం హనీ కూడా కావాలంటే వేసుకోవచ్చండి. సో చూసారు కదా ఎంతో చక్కగా రెడీ అయిపోయింది మన అటుకులతో సజ్జ అటుకులతో మ్యూజ్లీ అన్నమాట. సో ఇలా హెల్తీగా చేసుకుందాం, అందరూ ఆరోగ్యంగా ఉందామండి. చూస్తున్నారు కదండి, చల్లగా అయిన తర్వాత బాగా థిక్ అయిపోయింది. సో మనకు ఎలా కావాలంటే కొంతమందికి జారుగా ఇష్టము, కొంతమందికి కొంచెం క్రీమీగా థిక్గా ఇలా ఉంటే ఇష్టం అన్నమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా సర్వ్ చేయొచ్చండి. కొంచెం ఎక్కువగా చేసేసుకొని ఇక్కడ చూసారు ఒక బౌల్లో గీ 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువగా చేసుకుంటే క్వాంటిటీ మనం మధ్యాహ్నం లంచ్ తర్వాత లేదంటే ఈవినింగ్ డిన్నర్ తర్వాత అయినా డెజర్ట్ లాగా తినాలనుకుంటే సో ఒక గీ 1 స్పూన్ తీసుకున్నాను. ఈ అటుకుల సజ్జపిండితో చేసిన ఇది తీసుకున్నాను అన్నమాట, మ్యూజ్లీది వితౌట్ నట్స్ తీసుకున్నాను. ఇప్పుడు గీ మాత్రం యాడ్ చేశాను. కొన్ని నట్స్ అండి, కిష్మిష్, మన సన్ఫ్లవర్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కలిపాను. సో ఇక్కడ చూసారు కదా ఇన్స్టెంట్గా పాయసం కూడా రెడీ అయిపోయినట్టే అండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కనుక మిక్స్ చేస్తే హ్యాపీగా ఒక పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఇన్స్టెంట్గా. సో చూసారు కదా అటుకులు లేకుండా ఓన్లీ సజ్జపిండి, పాలు, బెల్లము కలిపి జావలాగా తాగేయచ్చు. అటుకులు సజ్జపిండి మ్యూజ్లీ లాగా చేసుకున్నాము. సో ఇది అటుకుల సజ్జపిండితో మనకు ఇన్స్టెంట్గా పాయసం కూడా అన్నమాట. 3 వేస్లో తాగేయచ్చు, 3 వేస్లో దీన్ని వాడుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు తగిన కన్సిస్టెన్సీ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా పాయసము ఇన్స్టెంట్ అన్నమాట. సో ఇంకా రోజంతా కిచెన్లో ఒక పాయసం కోసం ఒకసారి స్టవ్ ఆన్ చేయడం, రోజంతా కిచెన్లో స్పెండ్ చేసే పని లేకుండా చాలా అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది గీ వేసిన తర్వాత.
మంచి డెజర్ట్ కూడా రెడీ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్కి ఇలా తినేయచ్చు. రోస్టెడ్ ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మన దగ్గర ఏ నట్స్ ఉంటే అవి అవైలబిలిటీ, సన్ఫ్లవర్ సీడ్స్ అనే కాదు, మన దగ్గర క్యాష్యూస్ ఉన్న, ఆల్మండ్స్ ఉన్న, వాల్నట్స్ ఉన్న, ఏ నట్స్ అయినా వేసేసుకోవచ్చండి. సో బ్రేక్ఫాస్ట్కి ఇలా, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత, డెజర్ట్కి ఇలా తినచ్చు. ఈవినింగ్ పిల్లలు చల్లగా ఫ్రిడ్జ్లో ఉంచి దీన్ని ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా కూడా ఇచ్చేయచ్చు అనమాట, పాయసంలాగా. సో తప్పకుండా అయితే ట్రై చేసేయండి. సో 3 రకాలు చెప్పాను కదా. అటుకులు తీసేసి ఓన్లీ సజ్జపిండి పాలతో అయితే మనం జావలాగా తాగేయచ్చు. అందరూ రాగి జావ అలా తాగుతుంటారు కదా, అలా సజ్జపిండితో మనం జావలాగా పాలు వేసేసుకొని చక్కగా అది ఎంజాయ్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్కి, డెజర్ట్కి. తప్పకుండా ట్రై చేయండి.